హైవేస్ బెంగళూరులో ఒక దారుణమైన ఘటన. ఆ ఇంటికి వాస్తు సరిగా లేదు. అపార్ట్మెంట్ కింద పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ అక్కడ తీసి ఇంకో చోట పెట్టు అన్నాడట. అది వినపర ఆడ తీసి ఇంకో చోట పెడతానికి. ఆల్రెడీ అపార్ట్మెంట్కి వేసిన పిల్లర్ అది. వన్స్ ఆ పిల్లర్ కూల్చారంటే బిల్డింగ్ పడిపోయింది కదా. ఆ చెప్పినోడికి బుద్ధి బుర్రా లేదో, ఆ వినేవాడికి బుద్ధి బుర్రా లేదో, పిల్లర్ కట్ చేసాడు, దెబ్బ బిల్డింగ్ అంతా కూలిపోయింది. వీడియో మన ఎస్పీబీస్ ఛానల్లో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. ఇక మీదట ఎవరు కూడా అడ్డదిడ్డంగా వాస్తు గురించి ఎవడో ఏదో చెప్తే నమ్మకండి. వెంటిలేషన్ సరిగా ఉందా లేదా, వెళ్ళటానికి రావడానికి కంఫర్ట్ ఉందా లేదా, వాష్రూమ్ కానీ కిచెన్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. దెన్ మీరు నమ్మే దేవుడిని భారం వేయండి, అంతే తప్ప ఫూలిష్గా బ్లైండ్గా ఫాలో అవ్వకండి. నెక్స్ట్ మన క్యాటెస్పీలో మెయిన్ వీడియో ఒకటి పెట్టున్నాను, దాన్ని కంటిన్యూ అయితే చూడండి. దీనికి కంటిన్యూ, బట్ ఎస్పీబీస్ ఛానల్ అయితే ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. హై వ్యూవర్స్, వాస్తవానికి ఫర్ బెటర్ ఏపీ ఛానల్ ఉంది కదా, అందులో ఈ వీడియో ఇద్దాం అనుకున్నా. కానీ మల్టిపుల్ కామెంట్స్ అండ్ ఇంకా కొంతమందిని అడుగుతున్న విధానం చూస్తే, మార్నింగ్ నేను సెలూన్కి వెళ్ళాను. అతను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అతను కూడా నేను ఇదే క్వశ్చన్ వేశాడు. అప్పుడు అతనికి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. అంటే ఆల్రెడీ వీడియోలు చూస్తాడు నావి, కామెంట్స్ కూడా ఫాలో అవుతాడంట. మెగా మార్కెట్లో ఇప్పుడు ఎలా అడిగి ఉన్నావు ఏంటి అంటే, అప్పుడు నాకు అనిపించింది సగటు సినీ ప్రేక్షకుడికి, సగటు తెలుగు అభిమానికి, సగటు భారతీయుడికి నిజంగానే ఇటువంటి విషయాలలో స్పష్టత లేదు, ఇవ్వాల్సిందే ఇక వీడియో అనుకున్నా. ఇదిగో ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు గోదావరి పుష్కరాల దగ్గర తొక్కిసలాట, 29 మంది ఏమో చనిపోయారు. తర్వాత కందుకూర ఎక్కడ చంద్రబాబు గారిది పాదయాత్ర సమ్మేదో చేసినప్పుడు ఈవెంట్ అక్కడ ఒకసారి. మొన్న గుంటూరులో వాళ్ళు ఏదో క్రిస్మస్ రంజాన్ సమ్మేదో పంచుతుంటే అక్కడ తొక్కిసలాట. మన హత్రస్ బాబా తొక్కిసలాట, 100 మంది పైగా చనిపోయారు. ఇలా మరికొన్ని చోట్ల పొలిటికల్ సభలు పెట్టినప్పుడు, అయ్యా రాంగోపురం నీకు కూడా వినపడుద్ది, విను ఖచ్చితంగా, నువ్వు కూడా చూడు ఒకసారి. రాంగోపురం అభిమానులు, వైసీపీ అభిమానులు, అన్ని పార్టీలు ఖచ్చితంగా వీడియో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సభ పెడుతున్నప్పుడు, ఒక సమావేశం పెడుతున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాల్సింది పోలీసులకి. పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చాక అప్పుడు మీరు సభ పెట్టుకోవాలి. అది కూడా మీ సభకి ఎంతమంది వస్తారో మీరు చెప్తారు, దానికి తగ్గట్టుగా పోలీసులు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత పోలీసు వాళ్ళు మీకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. పార్కింగ్ ఎక్కడ, జనాలు ఎక్కడ ఉండాలి, తర్వాత మేము ఎంతమంది వస్తాం, సరే మీ సైడ్ నుంచి ఎటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాట్లు చేసుకున్నారు, లైక్ ఇది మొత్తం కోఆర్డినేషన్ అదంతా. ఇంత చేశాక అనుకోకుండా ఒక తొక్కిసలాట జరిగింది. ఇక్కడ బాధ్యులని ఎవరిని చేయరు. ఒకవేళ బాధ్యులను చేయాల్సి వస్తే అక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్న మూమెంట్లో వాంటెడ్గా జనాల మధ్యలోకి అతన్ని విసిరేస్తే అది ఎవరు పట్టుకుంటారో చూడండి అంటేనో, లేదన్నప్పుడు ఇదిగో నేను ఎక్కడే ఉన్నాను త్వరగా రండి నా దగ్గర కంటే ఒక్కసారి అందరి మీద పడితేనో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా చేస్తే అప్పుడు బాధ్యుడిని చేస్తారు. ఇక హత్రస్ బాబా తొక్కిసలాట, చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల తొక్కిసలాట, అదేవిధంగా పలు సందర్భాలలో వచ్చేసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, లేదు అన్నప్పుడు బయట పాదయాత్రలు, లేదన్నప్పుడు హీరోయిన్లు వచ్చారు అన్నప్పుడు మీరు మొత్తం క్రాస్ చెక్ చేయండి. ప్రతి చోట ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు, ప్రతి చోట సెక్యూరిటీ ఉంటుంది, ప్రతి చోట కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. వీటన్నింటిలో కూడా జనాలు ఒక్కసారిగా మూకుమ్మడిగా ఒకరి మీద ఒకరు పడతాంతోనే ఆ తొక్కిసలాట జరిగింది. అది జనం యొక్క తప్పిదం, వాంటెడ్గా వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే తప్పిదం అది. ఓకే, ఇంకా ఏర్పాట్ల విషయాన్ని కనుక వచ్చినట్టయితే సరైన జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, అనుకున్న వేళ సెక్యూరిటీ ఇవ్వలేదు, అనుకున్న వేళ వీళ్ళే అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదు, పోలీసులకు చెప్పలేదు, పోలీసులు వద్దన్నా పెట్టారు అంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళదే తప్పు. మొన్న అల్లు అర్జున్ది వచ్చేసి ఫస్ట్ అందరికన్నా ముందు నేనే ఒక మాట అన్నాను, అసలు బెనిఫిట్ షో, దట్ మీన్స్ ప్రీమియర్, బెనిఫిట్ ప్రీమియర్ ఎక్కడ దిల్సుఖ్ నగర్, ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్, లాస్ట్ ఇయర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగి లివర్ ఇచ్చినటువంటి రేవతి, లివర్ తీసుకున్నటువంటి భాస్కర్,
పసిపిల్లలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు పసిపిల్లలను వేసుకొని దిల్సుఖ్ నుంచి ఆర్టిక్స్ సహస్రుడికి వచ్చారా? ఆ సమయంలో అంతమంది జనం అండ్ అల్లు అర్జున్ వస్తున్నాడు. కరెక్ట్, అసలు అది తప్పు చేశాడు ఈ భాస్కరు అని మాట్లాడుకున్నాం. నేనే చెప్పా. అండ్ ఇక జనాల విషయాన్ని కనుక వస్తే గొర్రెల మంద, ఇప్పటికే అదే మాట్లాడినా, ఇక ముందేనే అదే అంట, గొర్రెల మందలాగా వస్తున్నాడయ్యా సినిమా థియేటర్. నువ్వు ఆయన బొమ్మ చూస్తానికి వచ్చావు, సరే ఇతను వచ్చాడు, దూరంగానో దగ్గరగానో చూసి అయిపోయింది. హాయ్ చెప్పాలి, చేయి పట్టుకోవాలి, మీద ఎగబడాలి, ఏంది అసలు అది? గొర్రెలు కూడా అంత దరిద్రం ఉండవు అసలు. సో అక్కడున్న జనాంది. ఇక అన్నిటికి మించి ఆ ఇష్యూలో పోలీసులు చెప్పింది ఏంటండి, సంజయ్ థియేటర్ వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖున మమ్మల్ని అడిగారు. మేము వాళ్ళు మమ్మల్ని అడిగినట్టుగా లెటర్ ఇచ్చాం. వాళ్ళు లెటర్ ఇచ్చేదానికి మేము స్టాంప్ వేసి సంతకాలు పెట్టి ఇచ్చాం. 3వ తారీఖున దాని మీద మేము వెనకాల మొత్తం డీటెయిల్గా రాసేసి ఇచ్చాం. ఏమని? లేదు సెక్యూరిటీ మేము టైట్ చేయలేము, సెక్యూరిటీ కష్టం, అక్కడ వద్దు, రావద్దు అని చెప్పాం. అయినా సరే వచ్చాడు రూఫ్ టాప్ జీబు ర్యాలీ. అక్కడ థియేటర్ దగ్గర వచ్చేసి ఆల్రెడీ మా వాళ్ళు ఉంటే మా వాళ్ళు ఆయన చూస్తున్నారని చెప్పేసి కోర్టులో వాదిస్తారు. మా వాళ్ళు సెక్యూరిటీ అక్కడ ఉండి అన్ని చేస్తూ ఉంటే మా వాళ్ళు ఏం చేయట్లేదు అంటారు. అదేమంటే వాళ్ళ ప్రైవేట్ బౌన్సర్లు సెక్యూరిటీతో అడ్డదడ్డంగా అటునెట్టి ఇటునెట్టి కొట్టి గిట్టి హడావుడి చేశారు. దాంతో ఒక మనిషి చనిపోయింది. ఓ పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు. ఇటువంటి అరెస్ట్ చేయొద్దా? పోనీ అంతా జరిగిన తర్వాత థియేటర్ లోపల నుండి బయటికి రావయ్యా, ఇన్సిడెంట్ తేడాగా ఉందిరా బాబు అంటే పాట అయ్యాక వస్తా, ఫైట్ అయ్యాక వస్తా, కాసేపాక వస్తా అన్నాడు. అంత బాధ్యతారహిత్యంగా ఉన్నాడు, నెగ్లిజెన్స్తో ఉన్నాడు. అసలు ఏమాత్రం కామన్ సెన్స్ కూడా వాడలేదు అతను. ఈవెన్ అంతా జరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా రూఫ్ టాప్ జీప్లో ర్యాలీ చేసుకుంటా పోయాడు. ఇంకా అటువంటి అతను అరెస్ట్ చేయకుండా ఎలా ఉండాలి చెప్పండి అన్నారు. సో ఇది ఇప్పుడు నేను చెప్తుంది కూడా ఇదే. నేను ఎవరైనా సపోర్ట్ చేయట్లా. అల్లు అర్జున్ని ఒక తెలుగు సినీ అభిమానిగా నేను ఇప్పటికీ మెచ్చుకుంటున్నా. పుష్ప 2 సినిమా వరస్ట్గా ఉందని కొంతమంది చెప్తున్నారు. నేను ఓటీటీలోకి వచ్చాక చూసిన తర్వాత ఆ రోజు నేను మాట్లాడతా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి? జగన్ అయినా, పవన్ అయినా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, మోడీ అయినా, రేవంత్ అయినా, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు సభలు ఉన్నా సమావేశాలున్నా ప్రతిదీ పోలీసుకి ఇంటిమేషన్ ఇస్తారు. అండ్ వాళ్ళ యొక్క సిబ్బంది ఉంటారు, మొత్తం చూసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడిపోతే వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? సో పుష్కరాలు అప్పుడు జరిగిన అదే, అండ్ కందుకూరు సభ అయినదే, హత్రాస్ సభ అయినదే. హత్రాస్ దగ్గర మనం ఆ రోజు నేనే వీడియో ఇచ్చా, మరలా కింద కామెంట్లు పెట్టాల్సిన నేనే చెప్తున్నా. హత్రాస్ అప్పుడు నేను మాట్లాడింది కూడా ఏంటి, ఆ కింద జనాన్నే మాట్లాడి గొర్రెల్లాగా ఉన్నారు, ఏంటి ఎంత ఘోరంగా ఉన్నారని అన్నాను. అండ్ ఆ వెధవ హత్రాస్ బాబాగాడు, వాడు పాత ధూళి పావనమా, ఆ ధూళి తాగితే మంచి జరిగింది. అది ఆ యాదవ చెప్పాడా, ఈ మూర్ఖులు అనుకున్నారు, గొర్రెలు అనుకున్నారని చెప్పేసి వాడు అవునా. అండ్ వాడు వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ సెక్యూరిటీ టైట్ చేయకుండా ఉన్నప్పుడు పోలీసులు తప్ప, లేదన్నప్పుడు ఎవరిది ఏంటంటే పోలీసులు వచ్చి ఉన్నారు కానీ వారికి చెప్పిన జనాభా వేరు, పర్మిషన్ ఇచ్చింది వేరు, వచ్చిన వాళ్ళు వేరు. సో ఇక్కడేంటి హత్రాస్ బాబాగాడి ఇష్యూలో పోలీసులు ఆ ఈవెంట్ సభ ఎవరైతే పెట్టారు వీళ్ళది తప్పు అన్నట్టు, అందుకే వాడిని ఏం చేయలేదు హత్రాస్ బాబాగాడిని. సో మొత్తం మీద మీకు అర్థమవుతుందా? గుంపులుగా గుంపుల్లో ఒకలుగా ఉందామని జనాలు అనుకున్నంత కాలం మీ చావులకు మీరే బాధ్యులు. మీ చావులకి వేరే వాడిని బాధ్యులు చేయాలన్నా, అక్కడున్న మెయిన్ అతను బాధ్యుడిని చేయాలన్నా అల్లు అర్జున్ లాగా వద్దన్నా వచ్చి ఉండాలి. అల్లు అర్జున్ లాగా తప్పు తెలిసిన తర్వాత కూడా ఏం లేదు అన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలి. అప్పుడు అటువంటి అతను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఫులిష్ కింద కామెంట్స్ పెడుతూనే ఉంటారా? నిజంగా అండి కంపర ముడుతుంది కొంతమంది కామెంట్లు చూస్తా పోతుంటే. ఛానల్ బాగుండాలి, దిక్కుమల్ల కామెంట్లు ఉండకూడదు, నేనే చూస్తా పోతా ఉంటా. ఎంత అంటే అంత విసుకొస్తుంది నాకైతే కొన్ని కామెంట్లు చూస్తుంటే. మా టెక్నికల్ టీం వచ్చేసి మీరు చూడండి మేము చూస్తామంటారు. కాదురా బాబు, అసలు జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే చూడాలి కదా అంటే, మీరు చూస్తే పిచ్చెక్కింది, మీకు తెలియదు, మీరు చూడొద్దు అంటే రిప్లై ఇవ్వాల్సినట్టుగా నేను చూడాలి కదా బాబు అంటే, అవును అది పాయింటే కదా అంటారు. ఎందుకంటే రిప్లై నేను ఇవ్వాలి, వాళ్ళు ఎవరు. ఏదైనా తేడా ఉన్న కామెంట్లు బ్లాక్ చేయడం మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టే మెసేజ్లు కానీ మెయిల్కి ఇచ్చే మెయిల్స్ కానీ ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి నాకు ఫార్వర్డ్ చేస్తారు. సో నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటి, గుంపులో గోవింద్ మళ్ళీ దేవుడిని వద్దు. అసలు గొర్రెల మందులో గొర్రెల్లాగా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు తోసుకుంటున్నట్టు అవి ఇంకా పద్ధతి కొట్టే అసలే మనం అట్టగోడలు లేం కదా, ఇంకో ఘోరంగా ఉన్నాం కదా మనం. నేను మరలా చెప్తున్నా, చర్చ్ అయినా మసీద్ అయినా గుడి అయినా లేదన్నప్పుడు సిక్కుల ప్రార్థనా మందిరం ఏదైనా సరే గుర్తుంచుకోండి, ప్రార్థనా మందిరాల దగ్గర అయినా పలానా హీరో వస్తున్నాడు, పలానా హీరోయిన్ వస్తుంది, పలానా సెలబ్రిటీ వస్తున్నాడు, పలానా క్రికెటర్ వస్తున్నాడు,
పలానా పొలిటీషియన్ వస్తున్నాడన్న, గుడి దగ్గరైనా ఇటువంటి సెలబ్రిటీల దగ్గరైనా సరే, ప్రార్థనా మందిరాలైనా, పనికి మాలిన సభలైనా సరే, ఎక్కడైనా సరే జనాలు ఎక్కువగా ఉన్నారా అన్నప్పుడు 80% మీరు ఆడికి వెళ్ళకుండా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. లేదు మీరు ఆల్రెడీ వెళ్ళాక జనాలు మొత్తం పోయారంటే జాగ్రత్తగా సేఫ్ ప్లేస్లో ఉండండి. ఎవరో ఇది ఇస్తున్నారట కానీ మీద ఎగబడిపోతారు, అరే వాడు ఇది ఇస్తున్నారట కానీ గుంపులోకి వెళ్ళిపోతారు. చేయకండి. చదువుకున్న వాళ్ళు అలాగే, చదువుకోలేని వాళ్ళు అలాగే, పిల్లలు అలాగే, పెద్దలు అలాగే ఉంటూ ఉంటే ఎలాగ మీరే చెప్పండి. ఇంకా